మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్ అదే క్వాలిటీ, మార్కెటింగ్ డిస్ట్రిబ్యూషన్ ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు. ప్రతి మనిషి శరీరంలో 5 ప్రధాన అవయవాల్లో ఒకటి కిడ్నీ. సో అది పూర్తిగా ఫెయిల్ అయితే మరణం కూడా సంభవిస్తుంది. సో యాక్చువల్గా మన కిడ్నీ శరీరంలో ఏం చేస్తుంది, దాని యొక్క పనితీరు ఏంటి, దాని యొక్క ప్రాముఖ్యత ఏంటి? ప్రతి ఒక్కళ్ళు జనరలీ 2 కిడ్నీలతో పడతారు. ఈ 2 కిడ్నీలు గుప్పెడంత సైజు ఉంటుంది. ఈ మన వెనకాల భాగం వెన్నుపూసకి అటు పక్కన ఇటు పక్కన 2 ఉంటాయి. ఇది పర్ఫెక్ట్గా పనిచేస్తున్నప్పుడు కొన్ని రకాల పనులు చేస్తుంటుంది. ఏంటి అంటే, ఒకటి, మనం రోజు తినే ఆహారం మన బాడీలోకి వెళ్ళి సెల్స్కి ఎనర్జీ ఇస్తుంది. ఎనర్జీ ఇచ్చిన తర్వాత ఏమవుతుందంటే, ఇది కొంచెం టాక్సిన్స్ అంటే చెడు పదార్థాల కింద మారుతుంది అనమాట. ఈ చెడు పదార్థాలని బయటికి పంపించే ప్రక్రియ కిడ్నీల ద్వారా అవుతుంది. సో ఈ కిడ్నీలు పని చేయనప్పుడు ఏమవుతుంది, ఈ చెడు పదార్థాలు నెమ్మదిగా పెరుగుతూ వెళ్తాయి. ఈ పెరగడం ద్వారా మన పని చేయాల్సిన అవయవాలు పని చేయాల్సిన విధంగా పనిచేయవు. ఓకే, ఏది టాక్సిన్ లెవెల్స్ పెరుగుతూ వెళ్తాయి. టాక్సిన్స్తో పాటు యాసిడ్ లెవెల్స్ పెరుగుతాయి, పొటాషియం, సోడియం ఇలాంటి సాల్ట్స్లో ఇబ్బందులు వస్తాయి. అలాగే ఇంకొక ఇంపార్టెంట్ ఫంక్షన్ ఏంటి అంటే ఫ్లూయిడ్ బ్యాలెన్స్. మనం ఎంత నీళ్ళు తాగుతున్నామో, ఎంత నీళ్ళు బయటికి వెళ్ళాలి, ఇది ముఖ్యంగా డిసైడ్ చేసేది అంటే ఈ కిడ్నీలు. ఎప్పుడైతే కిడ్నీల పనితీరు తగ్గిపోతుందో ఈ ఫ్లూయిడ్ బ్యాలెన్స్ అన్న సిస్టంలో ఇబ్బందులు వస్తాయి. సో అందుకని కాళ్ళ వాపులు రావడము, మొహం వాపు రావడము, ఆయాసం రావడం ఇలాంటి ఇబ్బందులు కనిపిస్తాయి. అదే కాకుండా కిడ్నీలు ఇంకా 2 ఇంపార్టెంట్ ఫంక్షన్స్ చేస్తాయి. ఒకటి ఏంటంటే రక్తం, అంటే ఎర్ర రక్త కణాలు ఉండాల్సిన సంఖ్యలో ఉంచడం అనమాట. ఎప్పుడైతే కిడ్నీ ఫంక్షన్ తగ్గుతుందో వాళ్ళకి ఎనీమియా అంటారు, అంటే రక్తహీనత డెవలప్ అవుతుంది. అది ఇంపార్టెంట్ ఫంక్షన్. ఇది కాకుండా చాలామందికి తెలియని విషయం ఏంటి అంటే, కిడ్నీలు మన బోన్స్ హెల్త్ని కూడా మెయింటైన్ చేస్తాయి. కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి బోన్ హెల్త్ చాలా వీక్గా ఉంటాయి, బోన్స్ వీక్గా ఉంటాయి. చిన్న చిన్న దెబ్బలు తగిలిన ఫ్రాక్చర్లు అవడం ఇలాంటి ఇబ్బందులు వస్తాయి. సో చెడు పదార్థాలను బయటకు పంపించడం, ఒంట్లో ఉన్న లవణాలు, పొటాషియం, సోడియం ఇలాంటివి మెయింటైన్ చేయడం, ఫ్లూయిడ్ బ్యాలెన్స్ని మెయింటైన్ చేయడం, హీమోగ్లోబిన్ని మెయింటైన్ చేయడం, బోన్ హెల్త్ని మెయింటైన్ చేయడం, ముఖ్యంగా ఈ 5 రకాల ఫంక్షన్స్ కిడ్నీలు చాలా చాలా ఇంపార్టెంట్ మనకి. సో డాక్టర్ గారు, కిడ్నీ ప్రాముఖ్యత మనం తెలుసుకున్నాం. సో కిడ్నీ ఎందుకు పాడవుతుంది అనే అంశాల విషయానికి వస్తే, సో ఇప్పుడు మనం ఇంతకుముందు చూసినట్లు, సో జాతీయ సగటు 3.2% ఉంది. అంటే ఈ సీకేడి కానీ లేదా ఈ కిడ్నీ సమస్యలు రోగుల సంఖ్య. బట్ తెలంగాణలో 7% పైగా ఉంది. ప్రతి 13-14 మందిలో ఒకరికి ఏదో ఒక కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారు అని చెప్పేసి మనకు గణాంకాలు చెప్తున్నాయి. సో జాతీయ సగటుతో పోలిస్తే రెట్టింపు సంఖ్యలో మన తెలుగు వాళ్ళు ఎందుకు కిడ్నీల వ్యాధి బారిన పడుతున్నారు, దీని గల కారణాలు ఏంటి, మనం దీన్ని నివారించలేమా? దీనిలో రకరకాల యాంగిల్స్లో దీన్ని మనం అనలైజ్ చేయాలి. ఎందుకంటే అబ్సల్యూట్ స్టాటిస్టిక్స్ ఒకటి చెప్తున్నాయి. ఆ స్టాటిస్టిక్స్కి మనం ఎలా అరైవ్ అయినది కూడా ఒకటి ఇంపార్టెంట్ క్వశ్చన్. ఒకటి మేబీ ఫస్ట్లీ ఏం చూసుకోవాలి అంటే, మన రిపోర్టింగ్ ప్రాసెస్ బెటర్ ఉందా కంపేర్డ్లీ. సో మనకి ఇప్పుడు పల్లెటూర్లు, రూరల్ ఏరియాస్లో అక్కడ కూడా మన రిపోర్టింగ్ సిస్టమ్ బెటర్ ఉందనుకోండి, మేబీ మనం ఎక్కువ మందిని వీఆర్ పికింగ్ అప్. సో ఒక క్వశ్చన్ ఏంటంటే, మన గవర్నమెంట్ బెటర్గా చేస్తుందా ఇన్ టర్మ్స్ ఆఫ్ ఐడెంటిఫైయింగ్. కొన్ని డిస్టెంట్ ఏరియాస్ లేకపోతే రిమోట్ ఏరియాస్లో వాళ్ళకి యాక్సెస్ ఉండకపోవచ్చు. సో వాళ్ళ రిపోర్టింగ్ తక్కువ ఉన్నా కూడా ఈ సంఖ్య తక్కువ ఉంటుంది. ఓకే, సో దట్స్ ఫస్ట్ థింగ్. అంటే ఆర్టిఫిషియల్గా మనం ఏమన్నా నెంబర్ని ఇన్ఫ్లేట్ చేస్తున్నామా అనేది ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. అది కాకుండా దెర్ ఆర్ అదర్ రీజన్స్ టు. ఓకే, ముఖ్యంగా మనకు తెలుసుకోవాల్సింది ఏంటంటే, హైదరాబాద్, తెలంగాణ ఏరియా ఇస్ వెరీ యారిడ్ క్లైమేట్, చాలా టెంపరేచర్స్ ఎక్కువ ఉంటాయి. అండ్ ప్రజలు తాగాల్సినంత నీరు తాగకపోయినా, ఆర్ ఫర్ ఎగ్జాంపుల్ మాన్యువల్ లేబర్ తీసుకుంటే వాళ్ళు రోజంతా ఎండల్లో పనిచేసి నీళ్లు సరిగ్గా తాగక, ఓకే, కిడ్నీ స్టోన్స్ బారిన పడడం, లేదు రోజంతా పనిచేసి అలసిపోయి రాత్రికి వచ్చి పెయిన్ కిల్లర్స్ ఎక్కువగా వాడడం, ఆర్ మనకి రూరల్ ఏరియాస్లో ఈ చెట్ల మందు, నాటు మందు ఇలాంటివి ఎక్కువగా వాడడము. సో వీటి వల్ల మనకి కొంచెం ఎక్కువ ప్రివెలెన్స్ అండ్ ఇన్సిడెన్స్ ఉన్నట్టు కనిపిస్తుంది. సో అలా కాకుండా కొన్నిసార్లు కొన్ని రకాల పెస్టిసైడ్స్, అంటే గ్రౌండ్ వాటర్లో ఏం కెమికల్స్ ఉన్నాయి, మనం ఎక్కువగా వాడుతున్నామా పెస్టిసైడ్స్, ఇవి ఫైనల్లీ సాయిల్లో నుంచి భూమిలోకి ఇంకి వాటర్లో మనకి వస్తాయి. ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయా, ఇవన్నీ కూడా కారణాలు వీటి వల్ల. సో ఒక్క పర్టికులర్ ఆస్పెక్ట్ అని చెప్పడం కష్టం, బట్ మల్టిపుల్ ఎలిమెంట్స్ ఉండడం వల్ల మనకి ఇక్కడ ఇన్సిడెన్స్ ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది.